ఊరికి వెళ్తున్నావా? Yes. Yes, I'm going to see my mother. వెళ్ళిపోతాను చూడు, ఊరికి వెళ్తున్నావు అనేసరికి. వెళ్ళగదు. సరే, ఇంకా నీకు టైం ఉంది కదా, అరగంట టైం ఉంది కదా. నీకు ఇట్లా అంటాను, నా పొట్ట మీద పడగ ఇలా అంటాను. అప్పుడు నీ పొట్టలో ఇంచి కబుర్లు, నీ తల్లో ఇంచి గిరిగిరిగిరిగర రింగులు తిప్పుకుంటూ అంటారు కదా, అలా రింగులు తిప్పుకుంటూ నీ పాతకాలంవి చెబుతాను. ఒక 5 నిమిషాలు కూర్చో, నీకు ఇల్లు అంటే వచ్చేస్తాయి కదా. నా పొట్ట మీద పడతావు, బటన్లు పెట్టుకుంటా. ఎప్పుడు అందరూ నా పొట్ట దాక్కుందిలే, ఏదో పెంచుకుంటా. ఈ వయసులో పట్టలేదు ఎవరికి లే, పద అందరు దాచుకుంటారు. ఇప్పుడే నీకు స్టోరీ చెప్పాలా? ఏ స్టోరీ? కథలా ఏదైనా కథ చెప్పు. చిన్నప్పుడు కథలో ఏదో నీ కథ ఏదో ఒకటి ఇష్టం, నీ ఇష్టం. నీకు పొట్టలో ఏం కదిలితే అది కథ చెప్పనా? కథల గురించి కథ చెప్పనా? ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది, కథల గురించి కథ చెప్పు. ఏంటి స్టోరీ ఆఫ్ స్టోరీ టెల్లింగ్? ఏదో అన్నావు కదా, కథల గురించి కథ. చిన్నప్పుడు కథలా? స్టోరీ టెల్లింగ్ చిన్నప్పుడు కథలు వినేవాళ్ళం. మాకు చీఫ్ సోర్స్ నాలెడ్జ్ కథలే. కథలు అంటే నువ్వు ఇప్పుడు మామూలుగా వ్యవహారికంలో వాడతారే, ఆయన వచ్చి కథలు చెప్పాడు. తమిళ్లో కథ సొల్రా అంటారు. కథ సొల్రా అంటే బాగా అలవాటు కదా కథలు చెప్పడం వచ్చి, ఇంటికి ఏమో కథలు చెప్పుకోవచ్చు. కథలు అంటే నెగిటివ్ గా కథలు చెప్పడం అంటే ఏదో దాన్ని ఏమంటారు, ఏదో మాట మార్చేయడానికి. అదే చెప్తాను, నువ్వు కథలు చెప్తావు, ఆ కథలు చెప్తావు. నేను ఎప్పుడు నీ కథలు చెప్పలేదు, నేను గాంధీ మహాత్ముని ఫాలో. కథలు చెప్తాను, కథలు. సరే నువ్వు చెప్పు, అన్నయ్య ఎప్పుడు స్టోరీ చెప్పుకుంటావు, నువ్వు చెప్పు. నువ్వేం కథలు చెప్పలేదు, ఎవరు కథలు చెప్పలేదు, చదువుకునేవాళ్ళం. ఏం చదివావు? బొమ్మరిల్లు చందమామ వచ్చేది. బొమ్మరిల్లు చందమామ, ఇంకా బొమ్మరిల్లు చందమామ, ఇంకా విజ్డమ్ అని వచ్చేది ఒక చిన్న బుక్. విజ్డమ్ చిన్న బుక్ ఉండేది అంతే. అంతేనా? సరే, నీకు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. విజ్డమ్ అనే చిన్న బుక్ కదా, ఇట్స్ ఏ హాఫ్ క్వార్టర్ పేజ్, అంటే A4 సైజ్ హాఫ్ ఉంటుంది, అదే కదా? చిన్న ఉప్పుల చతుర ఆ టైప్. అది సన్నగా ఉంటుంది ఇంటర్, తర్వాత కొంచెం పెద్ద విపుల చిత్ర సైజు. అరే విజ్డమ్ ఎడిటర్ అవ్వండి, గుర్తుపెట్టుకోవాలి. చదివితే అన్ని తినేసి వదిలేయడమే అన్ని. ఏం తెలుసా, మీరంటే ఊర్లో ఉండాలి, మీరు ఓ పేపర్ మొక్క చదివినా అది గుర్తు పెట్టేసుకున్నారు. మాకు అలా లేదు, అన్ని చదివేవాళ్ళం. ధనియాల పొట్లాలు కూడా చదివేవాళ్ళం, జీలకర్ర పొట్లాలు అన్ని చదివేవాళ్ళం. విజ్డమ్ ఎడిటర్ గోవిందరావు. గోవిందరావు హలో. సరే, ఒక 50 లక్షల క్వశ్చన్ ఫెయిల్ అయిపోయావు. కౌన్ బనేగా కరోడ్పతి. లాస్ట్ క్వశ్చన్, చందమామలో నీకు గుర్తున్న ఒక ఇంపార్టెంట్ కథ చెప్పు. చెప్పు కథ, స్టోరీ పేరు. సరే, ఐ విల్ గివ్ ఇట్ యూ. సరే, ఆ బేతాళ కథలో ఒక ఇంపార్టెంట్ లైన్స్ చెప్పు. ఉంది కదా, ప్రతి కథలో ఉంటుంది అది. చెప్పు, ఏంటి చెప్పది? నేనైనా నిన్ను కాదు చెప్పండి, నన్ను అడుగుతాను. టెస్ట్ చేయాలి కదా మెమరీ. పట్టు వదలని విక్రమార్కుడు. అశ్వగంధ తినడమే కాదు, మెమరీ కూడా ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. తెల్లారులు వస్తే అశ్వగంధ తిని. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకి వెళ్ళి చెట్టు మీద ఉన్న శవాన్ని భుజానికి వేసుకొని మళ్ళీ నడవసాగాను. మళ్ళీ ఎటో నడవసాగాను. కరెక్ట్గా సెంటెన్స్ గుర్తు రావట్లేదు. నేను చెప్పనా? షల్ ఐ హెల్ప్ యూ? పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి తన భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ఓ రాజా, నీకు శ్రమ తెలియకుండా ఒక కథ చెప్తాను విను అని ఒక స్టోరీ చెప్తాను కదా. మళ్ళీ ఆ స్టోరీలో ఉంటుంది, దాంట్లో చిక్కు ఉంటుంది, అంటే ఒక రెడీ. లాస్ట్లో మళ్ళీ బేతాళుడు అంటారు, ఈ ప్రశ్నకి జవాబు నీకు తెలిసి కూడా చెప్పకపోతే నీ తల 1000 చెక్కలు అయిపోతుంది. విశ్వనాథుడు వైజ్ కింగ్ కదా, అదే స్టోరీ. విక్రమార్కుడు చాలా వైజ్ కింగ్, అతనికి అన్నీ తెలుసు. సో విక్రమార్కుడు వైజ్గా స్టోరీ అంత రెడీలు అంతా చెప్పిస్తాడు. చెప్పి కానీ అది మౌనం విడిపోయినట్టే కదా, మాట్లాడిస్తాడు కదా, మాట్లాడకుండా తీసుకెళ్ళాలి శవాన్ని. సో మాట్లాడేశాడు కాబట్టి ఇంక శవం ఒట్టుపోతుంది కదా, శవం మళ్ళీ టక్ మళ్ళీ చెట్టు దగ్గర వెళ్ళిపోతుంది. దట్ ఈస్ హౌ దే కనెక్ట్ ది స్టోరీ టు ది నెక్స్ట్ మంత్స్ బుక్. మళ్ళీ శవం దిప్పుకు వెళ్తాడు, మళ్ళీ శవం క్వశ్చన్ అడుగుతుంది. అంటే మా చిన్నప్పుడు ఏంటంటే విక్రమార్కుడు ఒక
పెద్ద వైజ్ కింగ్. అది ఎంత విక్రమార్కుడు అంటే ఎంత ఇంప్రెషన్ మాకు పడిపోయింది అంటే, ఇప్పుడు నేను జాబ్ చేస్తే భోపాల్ వెళ్తే, ఉజ్జయిన్ వెళ్తే, నేను వెళ్ళి చూశాను విక్రమార్కుడు ఎక్కడ ఉండేవాడు అవన్నీ అది చూపిస్తారు. అంటే అక్కడ ఉండేవాడో లేదో తెలియదు, బట్ దే విల్ షో ఈ గుట్ట మీద ఉండేవాడని. తర్వాత విక్రమార్కుడు బ్రదర్ ఆయన భర్తృహరి, ఆయన గుహలు ఉంటాయి, భర్తృహరి గుఫ అంటారు, అక్కడ కూడా వెళ్ళి చూసారు. గుఫ అంటే కేవ్స్, గుఫ. హిందీ నేర్చుకుంటున్నాం ఇప్పుడు, ఆన్లైన్ నేర్చుకుంటున్నాం. తెలుగులో గుహ, హిందీలో గుఫ అంటారు మధ్యప్రదేశ్లో. దాంట్లో భర్తృహరి ఉండేవాడు. భర్తృహరి చాలా వైజ్ మ్యాన్, దాన్ని బోల్డ్ రాశాడు, అది వేరే విషయం. సరే కథలు, అది సరే. ఇవి కథలు, మాకు కథలు డిఫరెంట్ పీపుల్ యూస్ టు టెల్ డిఫరెంట్ స్టోరీస్. మా అమ్మ చెప్పింది స్టోరీ చిన్నప్పుడు. మా అమ్మ ఏమో ప్రోజ్లో చెప్పింది, అంటే వెర్స్లో చెప్పింది. వెర్స్ అంటే బాలనాగమ్మ కథ, తర్వాత బాలవజ్రాజు, భోజరాజు కథలని. మరి ఇప్పుడు అనగానే బాలవజ్రాజు ఏమో అని షీస్ టు నెరేట్. నేను మర్చిపోయిన లైన్స్ మొత్తం నెరేట్ చేసి మళ్ళీ దాన్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేసేది కూర్చోబెట్టి. అనగానే బాలవజ్రాజు ఏమో అని. బాలనాగమ్మ కూడా అలాగే, బాలనాగమ్మ కథ. ఈ రెండు మా అమ్మ పాటలు పాడేది చిన్నప్పుడు. షీస్ సింగ్ ఎ లాట్. నీ పొద్దున్న అయితే వెంకటరామూర్తి పాట, సాయంత్రం మొహం కడిగించుకుని దేవుడు దీపం పెట్టి వెంకటరామూర్తి పాట, అదే మన ఘంటసాల పాటలు పాడుతూ కూర్చునేది. సో దట్ ఈజ్ వన్ స్టోరీ. మా అమ్మ చెప్పి స్టోరీ. మా నాన్న ఎప్పుడు స్టోరీలు చెప్పేవాడు కాదు, కానీ మా అన్నయ్య చెప్పేవాడు. మా పెద్దన్నయ్య షెర్లాక్ హోమ్స్ స్టోరీస్ చెప్పేవాడు. వీకెండ్స్లో వచ్చినా లేకపోతే వెకేషన్లో ఉన్నా షెర్లాక్ హోమ్స్ స్టోరీ చెప్పేవాడు. అంటే రాత్రి విలేజ్లో రాత్రి బెడ్ ఉంటుంది కదా, ఆ బెడ్లో మా అన్నయ్య పడుకునేవాడు. మా అన్నయ్య పక్కని రెండు ఇటువైపు లొకేషన్ పందిరి మంచం కదా, రెండు దిండ్లు. ఆ రెండు దిండ్లలో ఈ రెండు వైపులా ఉంచి చూడ్డు కదా. సో కథలు చెప్తే కుడివైపు ఉంగుతా అంటే అటువైపు రిజర్వ్ చేసుకున్నాను. మళ్ళీ స్టోరీ అని చెప్తే ఆయన అటువైపు విన్నాం కదా, ఇటు తిరుగు అని మళ్ళీ ఆయన డిమాండ్ చేయడం, ఇటు తిరిగి చెప్పాలి. చిన్నపిల్లలు చూసేవాళ్ళు వెన్ యూఆర్ టెల్లింగ్ నా వైపు చూడు అంట, అటెన్షన్ ఇంపార్టెంట్. ఇటు తిరిగాని వాళ్ళం. మా అన్నయ్య ఇటు, మా పెద్ద నేను మా పై సుబ్బరాజు ఇద్దరం పంచుకునేవాళ్ళం. రాత్రి ఇటు తిరుగు అని షెర్లాక్ హోమ్స్ స్టోరీ చెప్పేవాడు. హౌండ్ ఆఫ్ ది బాస్కర్విల్స్ అని. అది ఒక రకమైన గోస్ట్ స్టోరీ. రాత్రి చీకటిగా ఉంటుంది, పెద్ద హవేలీ అంటే అదేమంటారు మీరు, కోట. అదే రజనీకాంత్ సినిమాలో లాగా ఉంటుంది అనమాట. దూరం నుంచి కొండ నుంచి లైట్ వెలుగుతుంది. ఒక కుక్క అంటే ఆల్మోస్ట్ హైనా లాగా మొరుగుతుంది. హౌండ్ చాలా మంది నాన్ డీటెయిల్ కూడా. అలాగే షెర్లాక్ హోమ్స్ బోల్డ్ స్టోరీస్, థియరీ ఆఫ్ డిడక్షన్. షెర్లాక్ హోమ్స్ అంటే అన్నీ అబ్జర్వ్ చేసి మర్డర్ అయింది అనుకో, మర్డర్ వెళ్ళి ఇక్కడ ఏం జరిగింది అన్నీ చూస్తాడు. ఏమేమి జరిగి ఉండవో అన్నీ ఎలిమినేట్ చేస్తాడు. ఆయన థియరీ అంటే ఎలిమినేట్ వాట్ ఎవర్ ఈజ్ నాట్ పాసిబుల్, వాట్ ఎవర్ ఇస్ లెఫ్ట్ ఈజ్ పాసిబుల్. ఏవేవి అబోవ్ అయి ఉండవో అవన్నీ ఎలిమినేట్ చేస్తూ పోతే ఏది అయి ఉంటుందో అది వచ్చిస్తుందని ఆయన, అది థియరీ. బోల్డ్ కథలు షెర్లాక్ హోమ్స్. అది షెర్లాక్ హోమ్స్ కథలు చెప్పేవాడు. ఆ షెర్లాక్ హోమ్స్ కథలు చాలా ఇంపాక్ట్ఫుల్ మాకు. షెర్లాక్ హోమ్స్ అంటే థియరీ ఆఫ్ అబ్జర్వేషన్ కదా, అన్నీ అబ్జర్వ్ చేయాలి. ఆయన అన్నీ మర్డర్ చేశాడంటే రాయి కొట్టాడా, కుడి చేతితో వెపన్ పెట్టి కొట్టాడా, ఎడం చేతితో కొట్టాడా, చంపిన వాడు కుడి చేతి వాడా ఎడం చేతి వాడా, ఇవన్నీ వాడు షూ మార్కులు పడతాయి. వచ్చి ఎంతసేపు అయింది, ఎంతసేపు వెళ్ళింది, ఇవన్నీ థియరీ ఆఫ్ అబ్జర్వేషన్స్ చెప్తాడు. ఒకసారి నాకు గుర్తు, ఒంగోలులో పక్కన ఉండేవాళ్ళు కదా, ఇంటి బయట ఎవరో కొత్త చెప్పులు ఉన్నాయి. కొత్త చెప్పులు అంటే ఎవరో మా చెప్పులు కాకుండా వేరేవి. నువ్వు ఆ చెప్పులు చూసి ఇంటికి ఏ ఏజ్ వాళ్ళు వచ్చారో ఎవరో చెప్పేశావు. అమ్మో అంటే లోపలికి నువ్వు చూడలే, లోపల ఎక్కడో కూర్చుంది ఆవిడ. అది షెర్లాక్ హోమ్స్ థియరీలు అంటే ఆ బుర్రలోకి ఎక్కిపోయి దాంట్లో ఒక స్టోరీలో ఒక అతను చనిపోతే ఆయన దగ్గర ఒక స్టిక్ ఉంటుంది. ఆ షెర్లాక్ హోమ్స్ అతనికి అసిస్టెంట్ డాక్టర్ వాట్సన్, ఫిక్షియస్ నేమ్. ఆ డాక్టర్ వాట్సన్ ఈ కర్ర పట్టుకుని చెప్తాడు షెర్లాక్ హోమ్స్, ఈ కర్ర ఎవరిదో అని చెప్తాడు. ఆ కర్రని అంటాడు, దిస్ స్టిక్ బిలాంగ్ టు ఎ వెరీ ప్రాస్పరస్ మ్యాన్, ఒకప్పుడు బాగా బతుకున్న వాడిది. అండ్ అతనికి అతని పెళ్ళంకి పడదు అని చెప్తాడు. కర్ర చూసి అతనికి అతని భార్యకి పడదు, దే ఆర్ నాట్ ఇన్ గుడ్ రిలేషన్షిప్.
And he once was a very prosperous man. Now he is not any. ఎగ్జాంపుల్ చెప్తున్నా, షర్లాక్ హోమ్స్ ని వాట్సన్ అడుగుతాడు, ఏంటి హౌ డిడ్ యూ కమ్ అవుట్, మీకు స్టిక్ చూస్తే ఎలా తెలిసిందని. అండ్ హీ విల్ సే హీ హ్యాజ్ ఏ లాయల్ డాగ్. కుక్ ఉంది ఆయనకి, ఆయన కుక్ ఉంది, ఆయన ఒకప్పుడు బాగా బతికాడు, ఆయన భార్యకి ఆయనకి సత్సంబంధాలు లేవు, కర్ర చూసి చెప్తాడు. వాట్సన్ అడుగుతాడు హౌ డిడ్ యూ కమ్ టు నో అంటే కర్ర చూసి చూపిస్తాడు. ఇది స్టిక్ ఇంగ్లాండ్లో, అంటే స్టోరీస్ అన్ని ఇంగ్లాండ్లో కదా, బాగా ఎస్టేట్ ఓనర్స్ వాళ్ళు పట్టుకునే స్టిక్ ఇది. అది ఆ స్టిక్ని ఎస్టేట్ ఓనర్ అంటే బాగా మేనేజ్ చేస్తారు ఆయిల్ చేసి. ఇట్ ఈస్ నాట్ వెల్ మేనేజ్డ్ నౌ, సో ఈజ్ నో మోర్ ప్రాబబ్లీ. అది అతనికి అంత ఎస్టేట్ లేదేమో. ప్లస్ ఆ స్టిక్ హెడ్ ఉంటుంది ఒకటి, సింహం లాగా పుల్లాగా, రెండు వైపులా రెండు రత్నాలు పొదిగి ఉంటాయి, ఒకటి లేదు. ఇంగ్లాండ్లో పెద్ద ఎస్టేట్ ఓనర్ అలా రత్నం పోతే మరో రత్నం పెట్టుకుంటారు, సో రత్నం లేదు. దీస్ ఆర్ ఆల్ ఎవిడెన్సెస్ దట్ హీ వాజ్ వెల్ టు డూ. నౌ పాపం డబ్బులు లేవని మరి అంటాడు. సరే అతని భార్యకి అతనికి పడ్డం లేదని నువ్వు ఎలా చెప్పావు చెప్తే అంటాడు, ఇది స్టిక్ చూడు, స్టిక్ మీద డాగ్ పంటి మార్కులు ఉన్నాయి, డాగ్ పంటి మార్కులు ఉన్నాయి. సాధారణంగా ఆ కాలంలో బంద్ ఎస్టేట్ ఎస్క్వైర్ అంటారు కదా, అంటే జమీందారు వెళ్ళిపోతున్నప్పుడు క్వీన్ గివ్స్ ఇట్ ది స్టిక్. ఇప్పుడు ఈయనకి క్వీన్ ఇవ్వట్లేదు, కుక్క పట్టుకొచ్చి ఇస్తున్నది పాపం. అందుకే క్వీన్కి ఆయనకి, అంటే ఆ క్వీన్ పోతే ఎప్పుడు వెళ్తాడు వస్తాడు. ఇప్పుడు నువ్వు నన్ను లక్ష చూస్తున్నావా, నువ్వు నాకు బ్యాగ్ ఇస్తున్నావా, కుక్క లేదు నేనే మోసుకెళ్తాను ఉంటే కుక్క పట్టుకొచ్చి నాకు బ్యాగ్ ఇచ్చు. సో అది స్టిక్ మీద మార్కులు చూసి మేక్ ఏ చిన్న డిడక్షన్ అనమాట, థియరీ ఆఫ్ డిడక్షన్. అది షర్లాక్ హోమ్స్ స్టోరీస్. అది ఈనాటికి ఈ కథల గురించి కథల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మళ్ళీ ఒరిస్సా నుంచి వచ్చాక ఇదే మీటర్లు మీకు ఇంకొకటి కూడా చెప్పేవాడు, అంటే ఊరికి ఎవరు వచ్చారో తెలిసిపోయేది అని. అది ఊరికి ఎలా వచ్చాడు, నేను మా అన్నయ్య నా పైన వాడు ఇద్దరం అటు వెళ్ళేవాడు. అంతే ఇచ్చాపురంలో చదువుకునేవాడు కదా. మేము నడుచుకుంటూ వస్తే ముఖ్యంగా వర్షాకాలం, అంటే ఎర్లీ మాన్సూన్ టైంలో వర్షం పడుతుంది, చిన్న తిప్పెర పడుతుంది కదా, శాండ్ అంతా వెట్ అయిపోతుంది. వెట్ అయిపోతే మా విలేజ్కి ఫ్రీక్వెంట్గా అందరూ రారు కదా, ఎక్కువ రాకపోకలు మోటార్ బైక్స్ ముఖ్యంగా రావు. బుల్లెట్ వస్తుంది, వాచినవే బుల్లెట్ ఎవరిది, మా పంచాయతీ ప్రెసిడెంట్. అతను బుల్లెట్ వేసుకొస్తాడు. పంచాయతీ ప్రెసిడెంట్ వచ్చి వెళ్ళాడని తెలిసి, ఎలా తెలిసింది, టైర్లు బుల్లెట్ టైర్ మార్క్స్ డిస్టింక్ట్గా ఉంటాయి. బుల్లెట్లో వచ్చి వెళ్ళాడు అలాగా వెళ్ళి మళ్ళీ రిటర్న్ టైర్ మార్క్స్ కనబడతాయి. అది వచ్చేదో రిటర్న్ ఎలా తెలుస్తాయి, ట్రాక్స్ రెండు ఉంటాయి కదా డైరెక్షన్, ఇలా వెళ్తాడు మళ్ళీ వస్తాడు. ఎవడు అబ్జర్వ్, అదే చెప్తాను, అబ్జర్వ్ చేస్తే రిటర్న్ వెళ్ళాడని. దెన్ యూస్ టు ఆల్సో మేక్ ఫర్దర్ డిస్కవరీస్. వచ్చి ఎంతసేపు అయిందో ఎస్టిమేట్ చేసేవాడు గ్రాస్గా. ఇప్పుడు అతను వచ్చి వెళ్ళాక విలేజర్స్ ఆ టైర్ మార్క్ మీద నడిచి వెళ్ళారు అనుకో, చాలా మార్కులు పడి టైర్ మార్కులు అంత క్లియర్గా లేవనుకో, చాలా సేపు అయిందని వచ్చి వెళ్ళిపోయాడని. అలాగే మా ఊరు పోస్ట్ మ్యాన్ పాపం ఎప్పుడు ఉత్తరాలు పట్టుకొస్తాడు. హీ హ్యాడ్ శాండిల్స్. ఆయన శాండల్స్ బస్సు టైర్లు తాలూకా స్లైస్ చేసి శాండల్స్ కుట్టుకునేవాడు. రోజు నడుస్తారు కదా పాపం. సో హీ వాజ్ వేరింగ్ ది స్పెసిఫిక్ శాండల్స్ మేడ్ అవుట్ ఆఫ్ ట్రక్ ఆర్ బస్ టైర్స్, తొందరగా అరగవని కుట్టి ఉంటాయి. సో ఓన్లీ హీ హ్యాడ్ దట్. ఆయన పోస్ట్ మ్యాన్ వచ్చి వెళ్ళాడా తెలిసింది, అంటే ఆ పోస్ట్ మ్యాన్ మార్కులు, టైర్ మార్కులు ఇలా ఉంటాయి కదా డిజైన్, ఆ చెప్పులు కూడా టైర్ మార్కులు పడతాయి. పోస్ట్ మ్యాన్ వచ్చి వెళ్ళాడా, వచ్చి ఎంతసేపు అయింది, రిటర్న్ పోస్ట్ మ్యాన్ మళ్ళీ మార్కులు చెరిగిపోయి ఉంటే రిటర్న్. మా ఫాదర్ హీ హ్యాడ్ ఎ స్పెసిఫిక్, ఆయనకుండి ఆయన షూ లాంటి వేసుకునేవారు, ఆ మార్కులు కనుక్కున్నాను. మా నాన్నగారు వచ్చారా వెళ్ళారా, వచ్చి ఎంతసేపు అయి ఉంటుంది. ఇది థియరీ ఆఫ్ డిడక్షన్, షర్లాక్ హోమ్స్. మా అన్నయ్య నన్ను షర్లాక్ హోమ్స్ అనేవారు చిన్నప్పుడు, రే షర్లాక్ హోమ్స్ అనేవారు. నేను ఆ ఒంగోలు చెప్పినప్పుడు నేను మాత్రం చాలా ఆశ్చర్యపోయాను. అంటే ఎంత వయసు ఉన్నాను వచ్చిందో కూడా చెప్పేసావు, అలా చెప్పావా, ఇప్పటికే అర్థం కాదు అది. 5 విషయాలు తెలుసుకోవాలంటే సర్ ఆర్థర్ కానన్ డాయిల్ షర్లాక్ హోమ్స్ కథలు చదవండి. ఇంక టైం అవుతుంది, వెళ్ళాలి. సరే చెప్పానా, నీ పొట్ట ఇలా కదిలిస్తే చాలు ఇలా పొంగు వచ్చేస్తాయి. అసలు కామాను కానీ ఫుల్ స్టాప్ నేను పెట్టావా ఇలా వెళ్ళిపోతుంది. సరే సరే, ఇప్పుడు ఆల్ ఇండియా రేడియోలో కార్యక్రమం, చిల్డ్రన్ కార్యక్రమం వచ్చింది, దానికి ఎండ్ ఎలా ఉండి చెప్పు. రారండో ఆటలు పోదాం, రారండి మన ఆటలు మన పాటలు. అలాగా నేను ఇప్పుడు మన ట్రైన్లు మన బర్త్లు ట్రైన్ ఎక్కుదామా, రారండో స్టేషన్ పోదాం, రారండో. బాయ్, సీ యూ. బొప్పాయి మొక్కలు బాగా చూసుకుని
రా ఇంటికి. ఎస్